ప్రైజ్ ది లార్డ్ అందరికీ ఈరోజు దేవుని వాగ్దానం లూకా సువార్త 11వ అధ్యాయం 1వ వచనం నుండి. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయనను అడిగెను. ఈ వాక్యం మనకు ఒక గొప్ప సత్యాన్ని అయితే గుర్తు చేస్తుందండి. యేసు ప్రభువు చేసిన అద్భుతాలు చూసి శిష్యులు ఆశ్చర్యపోయారు. కానీ వారు మాకు అద్భుతాలు చేయడం నేర్పండి అని అడగలేదు. మాకు ప్రార్థన చేయడం నేర్పించండి అని మాత్రమే అడిగారు. ఎందుకంటే యేసు ప్రభు వారి శక్తికి, జ్ఞానానికి, సమాధానానికి మూలం ప్రార్థన అని మాత్రమే వారు గ్రహించారు. కాబట్టి ప్రార్థన అనేది కేవలం దేవుని దగ్గర ఏదైనా అడగడం మాత్రమే కాదండి. అది తండ్రితో మాట్లాడడం, మన హృదయాన్ని ఆయన ముందు తెరవడం, ఆయన చిత్తాన్ని తెలుసుకోవడం. మన జీవితంలో సమస్యలు, బాధలు, భయాలు ఉండవచ్చు. కానీ మనం ప్రార్థనలో దేవుని దగ్గరకు వెళితే ఆయన మనకు బలాన్ని, జ్ఞానాన్ని, సమాధానాన్ని ఇస్తాడు. ప్రార్థన మన పరిస్థితులను మాత్రమే మార్చదు, ముందుగా మన హృదయాన్ని మారుస్తుందండి. అందుకే ప్రతిరోజు కొంత సమయం దేవునితో ప్రార్థనలో గడపడం అలవాటు చేసుకుందాం. చిన్న ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, ప్రార్థన యొక్క విలువను మాకు నేర్పించినందుకు నీకు వందనాలు. యేసు ప్రభువులాగా ప్రతిరోజు నీ సన్నిధిలో గడిపే హృదయాన్ని మాకు దయచేయము. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిన్ను మొదట వెదకడం, విశ్వాసంతో ప్రార్థించడం మాకు నేర్పించుము. నీ ప్రార్థన యందు ఆసక్తి కలిగిన రోజా మేడం గారిని కూడా జ్ఞాపకం చేసుకొని వారిని ప్రార్థనా శక్తితో బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇలాంటి వాగ్దానాల కోసం జీసస్ విత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్.